సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనుక ఇప్పటిదాకా 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. మొన్నటిదాకా మొత్తం కనిపించిందంతా ఓన్లీ వనమేధమే కాదు, ఓన్లీ జంతుజాలం డిస్టర్బ్ కావడమే కాదు, దాని వెనకాల దానికి మించి భారీ ఆర్థిక భూ కుంభకోణం జరిగింది అనేది ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధారాలతో సహా వివరించారు. ఎస్ ప్రదీప్, ఇవాళ కేటీఆర్ మొత్తం అన్ని ఆధారాలు బయటపెట్టారు. ఎట్లా జరిగింది, దాని ప్రొసీజర్ ఏం జరిగింది, ఎట్లా తమవి కాని భూములని తాకట్టు పెట్టి 10,000 కోట్లు ఎట్లా దండుకున్నారనేది చాలా క్లియర్గా ఆయన మొత్తం వివరించారు. సో కేటీఆర్ గారు బయటపెట్టినటువంటి ఈ విషయాలతోటి, ఈ ఆధారాలతోటి ఇవాళ ప్రభుత్వం ఎట్లా ఉలిక్కిపడుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఎంత ఉలికిపాటు కనిపిస్తోంది. ఈ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం సంబంధించి రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడల వల్లే ఈ సమస్య ఇంతకు దారితీసిందన్న భావన అయితే సొంత పార్టీలో బలంగా వినిపిస్తూ ఉంది. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే భావిస్తూ ఉంది. ఈ వ్యవహారం సంబంధించి ఇటు ప్రభుత్వ భూమి కాదు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి, దాన్ని బదలాయింపు పూర్తి స్థాయిలో జరగలేదు. మేఘాల మీద ఏకపక్ష నిర్ణయం వల్లే ఈ సమస్యకు దారితీసిందనేది చాలామంది రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు భావిస్తూ ఉన్నారు. ఇది ఒకవేళ ప్రభుత్వ భూమి అయి ఉంటే రాత్రికి రాత్రి 100 అయితే బుల్డోజర్లను పంపి అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికివేయడం ఏంటి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ప్రభుత్వ భూమి అయితే బాజాప్తా పరిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ ఆ రకంగా జరగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర సహచార మంత్రులతో ఎలాంటి సంప్రదింపులు కానీ చర్చించి కానీ నిర్ణయం తీసుకోకుండా హడావుడిగా నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ సమస్యకు దారితీసిందనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. చాలామంది మంత్రులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏదైతే సంప్రదింపుల కోసం వేసిన 3 మంత్రులు మినహాయిస్తే ఇంతవరకు ఇతర మంత్రులు ఎవరు ఈ అంశంపై నోరు విప్పని పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధిష్టానం సైతం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఈ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. ఏం ఆశించి దేని లాభాపేక్ష కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారన్నటువంటి చర్చ కూడా బలంగా ఉంది. ఎందుకంటే హెచ్సియు భూముల వివాదం సంబంధించి విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఇది పెద్ద ఎత్తున చర్చ జరగడంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం, ముఖ్యంగా రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మందలించడంతో అది దిద్దుబాటు చర్యలకు దిగినటువంటి పరిస్థితి. స్వయంగా రాహుల్ గాంధీ దూత మీనాక్షి నటరాజన్ ఎంట్రీ అయ్యి ఈ ఇష్యూకు సంబంధించి ఏదైతే నష్ట నివారణ చర్యలు ఆమె స్వయంగా అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకొని ప్రభుత్వాన్ని ఏదైతే కంట్రోల్లో పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొందరపాటు నిర్ణయం ఒకటి వైపు, రెండోది చెట్లను నరికివేయాలంటే దాని పర్యావరణ శాఖ సంబంధించినటువంటి ప్రదీప్ అంటే దాంతో పాటుగా బీజేపీ ఎంపీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. దీంట్లో మొత్తం మధ్యవర్తిగా ఒక కంపెనీని పట్టుకొచ్చి ఆ కంపెనీకి ఒక 170 కోట్ల కమిషన్ ఇచ్చి మొత్తం వ్యవహారాన్ని సెట్ చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ ఎంపీ ఎవరో కూడా అది కూడా తొందరగా బయట పెడతామనేది కేటీఆర్ గారు చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించి కూడా, అంటే పార్టీ ప్రతిష్టకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీన్ని ఇంకా చాలా ఎంత సీరియస్గా పరిగణించే అవకాశం ఉంది కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి తీవ్ర స్థాయిలో పరిగణలోకి తీసుకుంది. అందుకే స్వయంగా రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసిసికి సంబంధించి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డిని సైతం రంగంలో దింపారు. వారిద్దరూ ఈ నేతలతో సంప్రదింపులు కావచ్చు, విద్యార్థులతో చర్చించడం కావచ్చు, అటు మంత్రుల సంప్రదింపుల కమిటీతో భేటీ అయి అటు విద్యార్థులపై పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవడం ఒకటైతే, రెండోది హెచ్సియులో ఉన్నటువంటి పోలీసు బలగాలను వెనక్కి పంపేటువంటి కార్యక్రమం, ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే అధిష్టానం నేరుగా ఈ అంశాన్ని పరిశీలిస్తుంది. ఎందుకంటే ఎందుకు ఇలాంటి నిర్ణయాలు, గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు బూమ్రాంగ్ అయినటువంటి పరిస్థితి. అందులో హైడ్రా కావచ్చు, లగచర్ల కావచ్చు, మూసి ప్రక్షాళన వంటి అంశం కావచ్చు, తాజాగా హెచ్సియు భూముల వ్యవహారం సంబంధించి కావచ్చు. ఏదేమైనా రేవంత్ రెడ్డి వచ్చేటువంటి ఏదైతే నిర్ణయాలు తీసుకునే ముందు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకపోవడం, మరోవైపు సహచార మంత్రులతో అయితే చర్చించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయన్నటువంటి భావన ఒకటైతే, రెండోది ఎలాగైనా డబ్బులు తీసుకోవాలి, ఈ భూములను తాకట్టు పెట్టి తనది కానిది తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని కొంత ఇటు స్కీమ్స్ కావచ్చు లేదా ఇతర అవసరాలకు వాడుకోవచ్చు అన్నటువంటి
హడావుడిలో భాగంగానే ఒక బీజేపీ ఎంపీతో కలిసి ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడన్నటువంటి రిపోర్ట్ అయితే అధిష్టానం దగ్గర ఉంది. ఆ రకంగా ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో కట్టడి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి చర్చ అయితే బలంగా జరుగుతా ఉంది.